ఫ్యామిలీలో ఇద్దరి మధ్య గొడవ అవుతుందనుకోండి. ఆ మూమెంట్‌కి వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది? నేనే కరెక్ట్, నేనే గెలవాలి అని ఇద్దరు పోటాపోటీగా మాట్లాడుతుంటారు. సాధారణంగా ఇదే మనం గమనిస్తూ ఉంటాం. మరి ఇద్దరు అలా పోటాపోటీగా మాట్లాడుతున్నప్పుడు ఆ గొడవ అనేది తగ్గే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా ఉండదు. అలా కాకుండా ఎదుటి వాళ్ళతో మీకు గొడవ అవుతున్నప్పుడు మీరు వాదించడం కన్నా వినడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారనుకోండి, అక్కడ గొడవలు త్వరగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఎలాగంటారా? మీరు వాదించకుండా వింటూ ఉన్నప్పుడు ఎదుటివారు ఏం చెప్తున్నారనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. వాళ్ళు ఒకవేళ తప్పుగానే మాట్లాడుతున్నారేమో, తప్పు మాటలే చెప్తున్నారేమో, అయినప్పటికీ మీరు కొంచెం ఓపికగా ఉండి వాళ్ళు చెప్పాల్సిందంతా చెప్పనివ్వండి. దాని తర్వాత మీ అభిప్రాయాన్ని అదే హై పిచ్‌లో కాకుండా నార్మల్ వాయిస్‌లోనే దాన్ని తెలియజేశారనుకోండి, అప్పుడు ఎదుటి వాళ్ళకి కూడా ఒక అవకాశం ఉంటుంది మీరు చెప్పేది అర్థం చేసుకోవడానికి. కాబట్టి ఇప్పటి నుంచి మీ ఫ్యామిలీలో ఏదైనా ఒక చిన్న గొడవయ్యే మూమెంట్ ఉంది అని అనిపిస్తే ఫస్ట్ వినడం అనేది అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా ఆ గొడవ అనేది చాలా పెద్దది అవ్వకుండా తక్కువ మాటలతోనే ఒక సొల్యూషన్ అనేది వచ్చేస్తుంది.